హలో గైస్, వెల్కమ్ టు ఫినెక్సా గ్లోబల్ మార్కెటింగ్ ప్లాన్ ప్రజెంటేషన్. ఎవరైతే ఈ వీడియో చూడడానికి వచ్చారో మీరందరికీ ప్లీజ్ కీప్ హెడ్సెట్ పెట్టుకోండి, బీ అలోన్గా ఉండండి. అలా అయితే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది, కంపెనీ ప్రొఫైల్ ఏంటిది, ఎలాంటి వర్క్ చేయాలి, ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు, ప్రతి రోజు మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం స్టార్ట్ చేద్దాం. అసలు వర్క్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి ప్లాట్ఫామ్లో చేస్తే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, అంతే కదా. అంటే మన ప్రతి పర్సన్ కూడా ఏం చేస్తున్నారు, ఇన్కమ్ సంపాదించాలంటే జాబ్ చేస్తూ సంపాదిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు. ఓకే, ఈ జాబ్లో మీకు వచ్చేసి 30,000 వస్తుంది అనుకోండి. 30,000 వస్తుంది అనుకోండి. ఈ 30,000 అంటే పర్ డే ఎంత వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది, అంతేనా. 1000 రూపీస్ పర్ డే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుల్ డే సాలరీ మీకు ఎంత, 1000 రూపీస్. ఒక రోజుకి 1000 రూపీస్. అంటే ఇవాళ మీరు ఫుల్ డే చేస్తే మీకు ఫుల్ సాలరీ ఇస్తారు. అలానే ఒకవేళ హాఫ్ డే చేస్తే ఎంత, హాఫ్ సాలరీ ఇస్తాడు. అంటే 500 ఇస్తాడు, ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే మీరు చేసింది ఆఫ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే చేశారు అండ్ నైట్ కూడా చేశారు అనుకోండి. అప్పుడు మీ సాలరీ ఎంత ఇస్తారు, 2000 అప్రాక్సిమేట్లీ ఇస్తారు. ఎందుకు అంటే మీరు డే అండ్ నైట్ చేశారు కాబట్టి. ఇక్కడ మీకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటిది, సింపుల్. అంటే మన వర్కింగ్ అవర్స్ పెరిగినప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది, అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డే అండ్ నైట్ చేస్తే మనకు 2000 వచ్చినప్పుడు డైలీ అదే చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇండైరెక్ట్గా నేను చెప్పేది ఏంటిదంటే వర్కింగ్ అవర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్కమ్. అవునా కాదు. వర్కింగ్ అవర్స్ పెరిగినప్పుడు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇది కాన్సెప్ట్, ఎవరికైనా కామన్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ పెరగాలి అన్నా, మనకి ఇన్కమ్ రావాలి అన్నా, ఎక్కువ రావాలి అన్నా ఏం చేయాలి, వర్కింగ్ అవర్స్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కటే తీసుకుంటున్నా, రిలయన్స్ తీసుకున్నా. ఈ రిలయన్స్ స్టోర్లో ఒక 50 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ప్రతి ఒక్కరు ఎన్ని గంటలు వర్క్ చేస్తారు, 8 అవర్స్ వర్క్ చేస్తారు. 8 అవర్స్ అంటే 400 అవర్స్ పర్ డే. అంటే 400 గంటలు ఒక రోజుకు చేస్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది, మరి ఒక రోజుకి 24 గంటలే కదా. 24 గంటలు 400 గంటలుగా తన బిజినెస్ మైండ్ సెట్ ఎలా చేంజ్ అయింది. అది ఒక స్టోర్లోనే ఎంతమంది ఉంటే దేశం మొత్తంలో ఎంతమంది ఉండాలి, ఎన్ని గంటల వర్కింగ్ అవర్స్ అనేది జరగాలి. సో అది ఎన్ని గంటల వర్క్ జరిగితే అంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన వర్కింగ్ అవర్స్ని పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి, వీళ్ళలాగా బిజినెస్ చేయాలి. అంటే ఇప్పుడు రిలయన్స్ పెట్టగలుగుతామా, పెట్టలేము. సో మనం అయినా కానీ వర్కింగ్ అవర్స్ని పెంచుకుంటే మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోయింది. సో అంటే బిజినెస్ అనేది చేయాలి. ఫైనల్లీ వాట్ ఐ సెడ్, బిజినెస్. ఓకే, డన్. బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి, మన వర్కింగ్ అవర్స్ని పెంచుకోవాలంటే అది ఒక టీం వర్క్లోనే సాధ్యమవుతుంది. కానీ ఆ టీం వర్క్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడాలి. ఓకే, మీకుని ఒక ఫ్లోలో తీసుకెళ్తాను నేను. బిఫోర్ దట్ మీకు రాబర్ట్ టీ కియోసకి అనే పర్సన్ తెలుసు అనుకుంటా. రాబర్ట్ టీ కియోసకి ఈ పేరు వినే ఉంటారు. ఈయన ఎవరు అంటే యూఎస్ఏ అడ్వైజర్ అండ్ ఒక ఎకనామిస్ట్. ఈయన రాసిన ఒక వరల్డ్ ఫేమస్ బుక్, నెంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్ అయిన బుక్ను ఒకటి తీసుకుంటున్నాను. అదేంటిదంటే రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఈ బుక్లో తను ఏం రాశాడు అంటే మనీ సంపాదించే వాళ్ళు ఓన్లీ 4 వేసే ఉంటారంట. మనీ ఎలా సంపాదించినా, ఏ విధంగా సంపాదించినా కానీ మనీ సంపాదించే వేస్ మాత్రం ఓన్లీ 4. అవేంటి అంటే ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళు మాత్రమే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు మైండ్లో అజ్యూమ్ చేసుకోండి. ఎంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంప్లాయ్ అయినా ఉండాలి, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా ఉండాలి, లేదా బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఉండాలి, లేదా ఇన్వెస్టర్ అయినా ఉండాలి. ఇవి కాకుండా వేరే ఏది లేదు. ఏదో ఒక సోర్స్లో ఇవి 4 మాత్రమే ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పబోతున్నానంటే ఎంప్లాయ్ అనే ఒక పర్సన్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే స్వయం దానికంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాడు. ఇక బిగ్ బిజినెస్ మ్యాన్స్ అంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళు అన్నట్టు వాళ్ళు ఇన్కమ్. అంటే ఇది ఇన్వెస్టర్స్ ఎవరు అంటే మనీతో మనీ సంపాదించే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఓకే, ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు కదా, ఎంప్లాయ్ వర్క్ అండ్ ఇన్కమ్. వర్క్ చేస్తే
ఇన్కమ్ అనేది వస్తుంది, ఒకవేళ వర్క్ చేయకపోతే ఇన్కమ్ అనేది రాదు. అంతే కదా, ఇవాళ డ్యూటీకి వెళ్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, వెళ్ళలేదనుకోండి రాదు. ఇక్కడ కూడా అంతే, వర్క్ అండ్ ఇన్కమ్. వర్క్ చేస్తే వస్తుంది, చేయకపోతే రాదు, సింపుల్. ఇక్కడ వర్క్ అండ్ ఇన్కమ్ అంటే బిగ్ బిజినెస్ మ్యాన్స్ కదా. బిగ్ బిజినెస్ మ్యాన్స్ అంటే వర్క్ చేస్తే వస్తుంది, ఈవెన్ చేయకపోయినా వస్తుంది. ఎందుకంటే రిలయన్స్ ఫ్రెష్ అంబానీ వచ్చి హన్మకొండలో ఓపెన్ చేయాలన్నది ఏం లేదు. ఎందుకు అంటే తనకు టీం ఉంది కాబట్టి ఆ టీం వర్క్లో తను చేస్తున్నారు. ఓకే రైట్. ఇక్కడ కూడా వర్క్ అండ్ ఇన్కమ్, వర్క్ చేస్తే వస్తుంది, వీళ్ళు వర్క్ చేయకపోయినా వస్తుంది. ఎందుకు అంటే తను ఇన్వెస్ట్ చేసి సైలెంట్గా ఉంటాడు, వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని ఏమంటారు అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ తీసుకునే వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు సేమ్ ఉన్నాయి, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ అ కేటగిరీ నెంబర్ 1, దిస్ ఈజ్ అ కేటగిరీ నెంబర్ 2 అనుకుంటున్నాను నేను. ఓకే, అసలు చూద్దాం వీళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఇంతగా ఎలా ఉన్నారు, ఇవి ఎలా ఉంది. ఈ రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ చూద్దాం. అంటే అకార్డింగ్ టు ద బుక్ రాబర్ట్ టి క్యూసకి ఏమన్నారో ఆ బుక్లో ఉన్న దాని ప్రకారంగా వరల్డ్ పాపులేషన్ 100% అనుకుంటే మనకి మీకు తెలిసినంతవరకు ఈ ఫస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, మీ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది ఒక్కసారి చెప్పండి. ఈయన ప్రకారం మాత్రం 95% పీపుల్ వీళ్ళే ఉంటారు, ఓన్లీ 5% పీపుల్ మాత్రం వీళ్ళు ఉంటారు. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ వరల్డ్ వెల్త్ అంటే మనీ పరంగా ప్రపంచంలో ఉన్న మనీ మొత్తం 100% అనుకుంటే వీళ్ళ దగ్గర ఓన్లీ 5% మనీ ఉంటుంది, వీళ్ళ దగ్గర 95% మనీ ఉంటుంది. మరి వీళ్ళ దగ్గర తక్కువ మంది 5% పీపుల్ దగ్గర 90% మనీ ఎలా ఉంది, 95 పీపుల్ దగ్గర 5% మనీ ఎలా ఉంది, ఎలా అనేది చెప్తాం. ఓకే, వీటికి ఈ రెండు కేటగిరీలకి ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీ నెంబర్ 1 అనేది ఏంటిది, ఇది యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ ఇన్ ద సెన్స్ అంటే మనం కంపల్సరీ వర్క్ చేయాలి, ఇవాళ రావాలంటే ఇవాళ చేయాలి, చేస్తేనే వస్తుంది. ఇదేంటిది ప్యాసివ్ ఇన్కమ్. అంటే మీరు వర్క్ చేసే ప్లేస్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు మీకు టీం ఉంది కాబట్టి, అది ప్యాసివ్ ఇన్కమ్. నెక్స్ట్, ఇది లిమిటెడ్ ఇన్కమ్. అంటే లిమిటెడ్ అంటే ఈ మంత్ సాలరీ ఎంత వస్తే నెక్స్ట్ మంత్ మీకు అంతే వస్తుంది, తేడా ఏముండదు అందులో. ఇది అన్లిమిటెడ్. ఎస్, అండ్ దిస్ వన్ ఈజ్ ఇండివిజువల్ వర్క్. ఇండివిజువల్ అంటే మీరే చేయాలి, మీ జాబ్ మీరే చేయాలి, ఇది టీం వర్క్. ఎస్, టీం వర్క్. నెక్స్ట్, ఇక్కడ ఏంటిది అంటే నో టైం ఫ్రీడమ్. ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది ఏది ఉండదు, ఎందుకు వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారమే మనం వర్క్ చేయాలి, ఇది టైం ఫ్రీడమ్. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ బాస్ అనేట ఉంటాడు, అది ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ నో బాస్, ఎందుకంటే మీరే బాస్, మీరే ఒక టీంని క్రియేట్ చేసుకున్నారు, మీరే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు కాబట్టి యు ఆర్ ద బాస్. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ విన్నారు కదా. ఇప్పుడు మీరు దేనిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ కేటగిరీలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ద బెస్ట్. ఇంటెలిజెన్స్ ఏం చేస్తారంటే ఇందులో ఉండాలనుకుంటారు, అదే బిజినెస్ కేటగిరీ నెంబర్ 2లో ఉండాలనుకుంటారు. కొందరు ఏం చేస్తారు, కేటగిరీ 1లో ఉండాలనుకుంటున్నారు. కానీ ఎంటర్ప్రీనియర్స్ అంటే ఎవరు తెలుసా, ఇది చేస్తూ ఇది చేసేవాళ్ళు. అంటే మన వర్క్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మీరు ఎంప్లాయ్ అయితే యాజ్ యూజువల్గా మీరు ఎంప్లాయ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీ ప్లాట్ఫామ్ మీరు చూజ్ చేసుకోవచ్చు యాజ్ వెల్. దాంతోపాటు మనం ఈ బిజినెస్ అనేది కూడా చేసుకోవచ్చు, ఈ కేటగిరీలోకి కూడా రావచ్చు. బోత్ కేటగిరీ మనం రెండు ఒకేసారి చేసుకోవచ్చు. అలా మన నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేది పెరుగుతుంది. మరి వీళ్ళు 90%, 95% పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇంత మనీ ఎందుకు ఉన్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేటగిరీ 1లో ఉన్న వాళ్ళని తీసుకోండి. ఒక బాయ్ ఉన్నది, ఈ బాయ్లో 5 పీసెస్ 100 ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక 5 మెంబర్స్ మాత్రమే చేపలు పడుతున్నారు. ఇంకొకరు తీసుకోండి, ఒక చెరువు ఉన్నది, ఈ చెరువులో కూడా 100 చేపలే ఉన్నాయి. అందరు వచ్చి ఇక్కడనే పడుతున్నారు చేపలు, 1000 మంది పడుతున్నారు చేపలు. ఎందుకు అంటే ఒక 10 మంది చేసే పని మనం చెయ్యం, 100 మంది ఏ పని చేస్తున్నారో అదే చేయాలి. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, అది అయితే అదే అంతే. కానీ అందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటిది అనేది ఎవరు చూడరు. ఇక్కడ 100 ఉన్నాయి, చిన్నగా ఉన్నది కదా, బాగా నీళ్ళు తక్కువ ఉన్నాయి, దానిలో ఏముంటాయి చేపలు అనుకుంటారు, అది కాన్సెప్ట్. సో 10 మంది చేసేదానిలో 10 మందిలో ఒకరమే అవుతాం మనం. థింక్ డిఫరెంట్గా చేయాలి. ఇక్కడ మీరు కేటగిరీ నెంబర్ 1, కేటగిరీ నెంబర్ 2, కేటగిరీ నెంబర్ 2లో ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూస్ చేసుకునేది ఏంటిది, బిజినెస్. అంటే బిజినెస్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటిది, ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. ఏ బిజినెస్ అయినా కానీ టు ఎక్స్చేంజ్ ది మనీ ఆఫ్ గూడ్స్, పైసలు ఇచ్చి ఒక గూడ్స్ని తీసుకోవడమే, అంతే కదా. సో ఇక్కడ బిజినెస్ అంటే మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. నెంబర్ 1 బిజినెస్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఈ రెండిట్లలో ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ
ట్రెడిషనల్ మార్కెటింగ్లో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ కూడా ఉంటాడు. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసేది ఎవరు అంటే మ్యానుఫ్యాక్చరర్. ఈ మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన ప్రోడక్ట్ అనేది డైరెక్ట్ కస్టమర్కి రాదు. ఎందుకు? మధ్యలో ఎవరు ఉంటారు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, జోనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఒక రీటైల్ షాప్ నుండి మీరు ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి. అవును కదా? సో ఇలా జరిగే ప్రాసెస్. మరి ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్ అనేది మార్కెట్లోకి వచ్చిందని మీకు ఎలా తెలుసు? ఎలా కొనుక్కున్నారు దాన్ని? బికాజ్ ఆఫ్ యాడ్స్ కదా. ఈ యాడ్స్ ఎవరు ఇవ్వాలి? సెలబ్రిటీస్ ఇవ్వాలి. అందులో చూసి మనం కొనుక్కుంటున్నాం. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాస్తున్న పెన్నే ఉన్నదనుకోండి, ఏ పెన్ అయినా ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40% అవుతుంది. మరి 40% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయితే వీళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారా? వీళ్ళు 30% తీసుకుంటారు. ఈ సెలబ్రిటీ కూడా 30% తీసుకుంటారు. అంటే 100% కస్టమర్ పే చేసి దాన్ని కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రాస్తున్న పెన్ను 4 రూపీస్కి తయారైంది అనుకోండి, ఈ 3 రూపీస్ వీళ్ళకి ఇవ్వాలి, 3 రూపీస్ వీళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఎంత? 10 రూపీస్. ఈ 10 రూపీస్ కస్టమర్ పే చేసి ఆ పెన్నును తీసుకోవాలి. అంటే ఇక్కడ సెలబ్రిటీకి మనమే ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లకు మనమే ఇవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే ఈ 60% మధ్యలో వేస్ట్ అవుతుందో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అర్థమైంది కదా కాన్సెప్ట్? ఏంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది? జస్ట్ ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ఇక్కడ కస్టమర్ ఉంటాడు, మధ్యలో డైరెక్ట్ సేలింగ్ అనే ఇండస్ట్రీ ఉంటుంది. అదే ఫిన్హెక్సా గ్లోబల్ మార్కెటింగ్. ఇక్కడ నుండి డైరెక్ట్ కస్టమర్కి వస్తారు. వీళ్ళు 40% తీసుకుంటారు, వీళ్ళు 30% తీసుకుంటారు. మీకు 30% ప్రాఫిట్ అనేది జరుగుతుంది. 30% మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఇది 3 రూపీస్, 4 రూపీస్, ఇది 3 రూపీస్, 3 రూపీస్ అనేది మీకు రిటర్న్ అవుతుంది. ఎలా అంటే ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏదైతే గూడ్స్ ఉందో అదే గూడ్స్ని వీళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు. ఇక్కడ మీరు దాన్ని ప్రమోట్ చేయడం ఎలా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏవి కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ మనం చేయడమే. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు సెలబ్రిటీ చేసే వర్క్, ఇక్కడ సెలబ్రిటీ ఏదైతే వర్క్ చేస్తున్నారో అదే వర్క్ మనం చేయాలి. అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్కి మనము న్యూస్ పేపర్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇలాంటివి ఏమీ చేయమన్నమాట. అంటే ఏం చేయాలి? మౌత్ టు మౌత్, అంటే ఒకరి నుండి ఒకరికి చేరవేసే విధానం. అలా చేస్తే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరైతే మన దానిలో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్. అంటే మీరు కస్టమర్ అయ్యారంటే మీరే డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి వచ్చే మనీ ఎంత? 30%. ఆ 30% మీకు వస్తుంది. ఇక్కడ సెలబ్రిటీ చేసే వర్క్ ఏంటి? ప్రమోషన్. అదే ప్రమోషన్ మనం చేయాలి. అలా చేస్తే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు బిజినెస్ అనేది చేసాం కదా. బిజినెస్ అంటే చేసాం, ఓకే డన్. మరి బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలంటే ఏమేమి ఉండాలి మనకు? మనకు బిజినెస్ చేయాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటిదంటే మనీ ఉండాలి. ఎస్, మనీ ఉండాలి. ఇంకొకటి మీకంటూ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నీకంటూ ఒక ఐడియా ఉండాలి ఎలాంటిది పెట్టాలి అని. ప్లస్ నీకు కొంచెం లేబర్ కావాలి. ఇవన్నీ ఉన్న రిస్క్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం చేసేబోయే బిజినెస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది అని మనం చెప్పలేము. సక్సెస్ కాకపోతే రిస్క్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే బిజినెస్ మాత్రం మీకు మనీ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్, ఐడియా, లేబరు, అసలు రిస్క్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి. అయినా మనం బిజినెస్ చేయొచ్చు, మన వర్కింగ్ అవర్స్ని పెంచుకోవచ్చు. ఎలా పెంచుకుంటాం మరి? ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పా కదా, వర్కింగ్ అవర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్కమ్ అని. సో ఇది పాసిబుల్ అయ్యేలా మనం చూడాలి. ఎలా అవుతుంది? దట్ ఈస్ అదేంటిది అంటే ఇక్కడ మనం ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి దాకా వచ్చిన ఫ్లో ఏంటిదంటే వాట్ ఈజ్ ద మార్కెటింగ్ అనేది జస్ట్ శాంపుల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫిన్హెక్సా గ్లోబల్ మార్కెటింగ్ అనేది కంపెనీ. ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్ లాగానే ఇది ఒక వెబ్సైట్. మీకు ఈ కామర్స్ వెబ్సైట్ చాలా తెలుసు. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, అంటే నంబర్ ఆఫ్ మనం షాపింగ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకొని మీరు ఎంతమందికి రెఫర్ చేసినా మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు, ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. ఆ 2 సైట్స్ కూడా మనకి ఎలాంటి ఇన్కమ్ అనేది ఇవ్వదు. కానీ అదే ప్లాట్ఫామ్ అంటే ఈ కామర్స్ వెబ్సైట్. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ని మనము బై చేసుకొని యూజ్ చేసి, అంటే ఏం చేయాలి? బై చేయాలి ప్లస్ యూజ్ చేయాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలి. వస్తే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎలా జనరేట్ అవుతుంది, అసలు ఇన్కమ్ ప్లాన్ ఏంటిది అనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ ఇక్కడ నుండి ఉన్నాయంటే 1000 నుండి
5,000 వరకు ఉన్నాయి. 1,000 నుండి 5,000 వరకు ఉన్నది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, దేనైనా ప్రమోట్ చేయొచ్చు. దీనివల్ల మనకు వచ్చేది ఏంటిది అంటే డైలీ 8,000 వరకు చేయొచ్చు. 8,000 చేయొచ్చు ఆర్ 2,400 వరకు కూడా చేయొచ్చు. మ్యాక్సిమమ్ ఆఫ్ 2,400 పర్ డే ఒక రోజుకి. మరి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇవేంటి, ఈ ప్రోడక్ట్ లిస్ట్ ఏంటిది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఫస్ట్ మనం ప్లాన్ విందాం. ఇన్కమ్ ప్లాన్ ఏంటి, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇది చూద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఏంటిదంటే మీరు ఎప్పుడైనా కానీ ఎల్లనైనా ఈకామర్స్ వెబ్సైట్లో చేసుకున్నట్టయితే ఒక రిజిస్ట్రేషన్, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే మీరు రిజిస్టర్ అవుతారు. అక్కడ మీకు ఒక యూజర్ నేమ్ వస్తుంది ప్లస్ పాస్వర్డ్ వస్తుంది. ఎవరిది వాళ్ళకి ఓన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అకౌంట్ ఉందంటే నాదే, మీకుంటే మీదే. కానీ ఇక్కడ అలా కాదు. ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ అకౌంట్లో కనిపిస్తారు. అది ఎలానో చెప్తా. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకొని చెప్తున్నా. 1,000 రూపీస్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీకు కంపెనీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. మీకు ఒక రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే ప్రోడక్టా, వేరే ప్రోడక్టా, ఏదైతే మీరు అదర్ పర్సన్కి మీరు రెఫర్ చేస్తారో అప్పుడు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ అండ్ 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇదే సేమ్ ప్రోడక్ట్ కాన్సెప్ట్. మనం ఏం చేయాలి, సెలబ్రిటీ చేసే వర్క్ ఏంటి, ప్రమోషనే కదా. ప్రమోషనే మనం చేయాలి. ఇక్కడ ఏ అనే పర్సన్తో చేశారు, ఇక్కడ బి అనే పర్సన్తో చేశారు. అప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఎంత, 250 రూపీస్ అనేది మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ డే ఇవాళ జరిగింది అంటే నెక్స్ట్ డే మీ అకౌంట్లో పడిపోతుంది. ఓకే, నేను తీసుకొని చెప్పేది బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది, 1,000 రూపీస్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ కూడా తనకు తాను చేసుకుంటాడు. ఏ కూడా సేమ్ కాన్సెప్ట్తో వచ్చారు కదా. తను ఏం చేసిండు, సిడీలను రెఫర్ చేసుకున్నాడు. బి ఏం చేసిండు, ఈఎఫ్లను రెఫర్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఏకి ఎంత వస్తుంది, 250 వస్తుంది. బీకి ఎంత వస్తుంది, 250 వస్తుంది. మరి మీకు ఎంత వస్తుంది అంటే 500 వస్తుంది. 500 అంటే 1:1 రేషియో జరిగినప్పుడు ఏమో 250, అంటే ఒక పర్సన్ రైట్ నుండి ఒక పర్సన్ లెఫ్ట్ నుండి వస్తే 250 కదా ఫస్ట్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇటు 2 మెంబర్స్ వచ్చారు కాబట్టి 2:2 రేషియో జరిగింది కాబట్టి 500 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే ఏమవుతుంది, ఈ పర్సన్కి ఒకరే దొరికారు, ఈ పర్సన్కి ఒకటే అయ్యారు. అంటే ఇటు సైడ్ నుండి మీకు 1 పర్సన్ వచ్చారు, ఇటు సైడ్ నుండి 1 పర్సన్ వచ్చారు. అంటే 1:1 రేషియో జరిగింది కాబట్టి మీకు 250 అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. ఇది వర్క్ కాన్సెప్ట్. సో ఇలా మనం ఎంత చేయొచ్చు అంటే పర్ డేకి 8,000 చేయొచ్చు ఒక ఐడి మీద, ఒక రిజిస్ట్రేషన్ ఐడి మీద. ఒకవేళ మీకు 3 ఐడీస్ తీసుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 8 × 3 ఎంత, 24,000 చేయొచ్చు పర్ డే. ఇది ఎలా అనేది కేటగిరీస్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఏంటిదంటే 24 అవర్స్ని మనం 2 సెషన్గా డివైడ్ చేసినాం. అంటే 12 AM సెషన్ ఒకటి, 12 PM సెషన్ ఒకటి. 12 AM సెషన్లో 4,000 వరకు చేయొచ్చు, 12 PM సెషన్లో 4,000 వరకు చేయొచ్చు పర్ ఐడి, ఒక రిజిస్ట్రేషన్కి పర్ ఐడి. ఇది ఏంటంటే కాన్సెప్ట్ అనేది మీకు ఇన్కమ్ ప్లాన్లో మీకు క్లియర్గా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనకు ఒకటి సూపర్ యాక్టివ్ మెంబర్ అని ర్యాంక్ ఉంది. సూపర్ యాక్టివ్ మెంబర్ అంటే మీరు ఎప్పుడైతే 80 PV అనేది ఎప్పుడైతే చేస్తారో, పీవీ అంటే ఏం లేదు, పర్చేజ్ వాల్యూ అంటే కొన్న విలువలాగా మీరు ఎంత పెట్టి కొంటున్నారో అనేది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1000 నుండి 1,400 వరకు ఉన్న ప్రోడక్ట్స్ని మీరు రెఫర్ చేసినట్టే మీకు 1 PV ప్రోడక్ట్ అంటారు. ఇది 1 PV ప్రోడక్ట్. ఒకవేళ మీరు 1,800 నుండి 3,200 మధ్యలో ఉన్న ప్రోడక్ట్ రెఫర్ చేస్తే 2 PV, అంతకంటే ఎక్కువ ఉంటే 3 PV. ఇది పీవీస్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిది అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే మీరు ఎప్పుడైతే సూపర్ యాక్టివ్ అవుతారో, అంటే ఎప్పుడైతే టార్గెట్ మీరు కంప్లీట్ చేస్తారో, అంటే మీరు ఉన్నారు కదా, ఇటు 80 PV కంప్లీట్ చేస్తే మీకు అది మీరు ఒక్కరే కాదు, మీరు మీ టీం కలిసి చేస్తే దానికి మీరు సూపర్ యాక్టివ్ మెంబర్కి ఎలిజిబుల్ అవుతారు, అంటే సూపర్ యాక్టివ్ పర్సన్ అవుతారు. అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే మీకు కంపెనీ నుండి ఒకటి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 10 lakhs ఇవ్వబడుతుంది. అంటే ఇది మీకు రిజిస్ట్రేషన్ అయ్యి మీ నేమ్ మీద వస్తుంది. 10 lakhs ఇన్సూరెన్స్ అనేది మీకు ఇస్తారు. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటిది అంటే, ఇఫ్ మనకు లైఫ్ రిస్క్ జరిగింది అనుకోండి, మన నామినీకి వెళ్తాయి ఎంత, 10 lakhs. ఒకవేళ మనం హాస్పిటల్లో ఉన్నాం, హాస్పిటలైజేషన్ కోసం అయితే మీరు 2 lakhs వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే. ఒకవేళ మనం ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయి ఉన్నాం అనుకోండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే PH అయ్యేది ఉంటే మీకు 2,000 per week చొప్పున అప్ టు 10 lakhs వరకు ఇస్తారు.
ఓకేనా. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయి ఉండి మీకు చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కింద మీకు 10% అంటే 1 lakh ఇవ్వబడుతుంది. 1 lakh అనేది ఇవ్వబడుతుంది. ఇది దీని యొక్క పాలసీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడనే మీకు రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వబడుతుంది. రాయల్టీ అంటే కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్లో అంటే 2% తీస్తారు. కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్లో 2% తీసి దాన్ని నంబర్ ఆఫ్ రాయల్టీ అచీవర్స్కి షేర్ చేస్తారు. నంబర్ ఆఫ్ రాయల్టీ అచీవర్స్ ఎంతమంది ఉంటే అంతమంది. ఇది మంత్లీ ఇన్కమ్ అనమాట. అంటే మనం వర్క్ చేసినా చేయకపోయా వచ్చేది. ఎందుకంటే ఒక మన టీం నడకపోతే వేరేది కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ కాబట్టి అందులో 2% తీసి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటిదంటే దిస్ ఈజ్ అ మెయిన్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మీకు 2% పిన్ కమిషన్ ఇస్తారు. పిన్ కమిషన్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ని రెఫర్ చేశారనుకోండి, రెఫర్ ఎంత 1000 రూపీస్తో మీరు రెఫర్ చేస్తే ఈ 1000లో మీకు 2% అనేది మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది ఎప్పుడు మీరు సూపర్ యాక్టివ్ అయిన తర్వాత. ఇవి బెనిఫిట్స్ అంటే సూపర్ యాక్టివ్ అయితే ఏంటిది అనేది. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మన టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక కండిషన్ ఉన్నది. టర్మ్స్ అండ్ కండిషన్ మీరు స్టార్టప్ చేసిన తర్వాత ఏ అనే పర్సన్ని అండ్ బి అనే పర్సన్ని డైరెక్ట్ రెఫరల్ మీరే చేసి ఉండాలి. డైరెక్ట్ రెఫరల్ అంటే ఇది రిజిస్ట్రేషన్ చేసే ముందు అడుగుతుంది ఎవరి రెఫర్ అని. అప్పుడు మీ యొక్క రెఫరల్ కోడ్ ఇందులో రిజిస్ట్రేషన్లో ఐడి చేయాలి. అలా అయితే మీకు ఫస్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏంటిది అంటే మనకి ఒక 10 pairs అనేవి కట్ అవుతాయి. అంటే మీరు ఇక్కడ ఉన్నారు యూ కదా, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ పేర్ ఇది ఫస్ట్ పేర్ కాబట్టి మీకు ఇది ఇన్కమ్ అనేది వస్తుంది. సెకండ్ పేర్ ఇది సెకండ్ పేర్ కదా, ఇది ఇన్కమ్ అనేది డిడక్ట్ అవుతుంది. సెకండ్ పేర్ ఇన్కమ్ డిడక్ట్ అవుతుంది. థర్డ్ పేర్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఫోర్త్ పేర్ అనే ఇన్కమ్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇలా ఎప్పటి వరకు అంటే మీరు 2500 తీసుకునేంత వరకు కంపెనీలో అంటే కంపెనీకి ఒక 2500 అనేవి కట్ అవుతాయి. తర్వాత నుండి మీకు ఎలాంటి డిడక్షన్స్ అనేవి ఉండవు. ఇది ఎందుకంటే కంపెనీకి కొంచెం బెనిఫిట్స్ ఉండాలి కాబట్టి ఇది ప్రైమరీగా చేస్తారు. మళ్ళీ ఇందులో కూడా మనకి ఇన్సూరెన్స్ ఫామ్లో మళ్ళీ మనకే రిటర్న్ అవుతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అంటే ఇవి ల్యాబ్స్ అంటారు వీటిని. ఒక ఇన్కమ్ వస్తుంది, ఒక ఇన్కమ్స్ రాదు. అది మీరు ఒక 10 pairs వరకు. తర్వాత మనకి ఎలాంటి డిడక్షన్స్ అనేవి ఉండవు. ద నెక్స్ట్ ఈజ్ ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఎప్పుడైతే మీరుండి ఎవ్రీ మంత్ 50,000 ఇన్కమ్ తీసుకున్నట్టయితే 5,000 చెక్ అనేది అడిషనల్గా ఇవ్వబడుతుంది. సో ఇది ప్రతి మంత్ ఇవ్వబడుతుంది. ప్రతి మంత్ మీరు ఈ టార్గెట్ చేస్తే మీకు అన్లిమిటెడ్ మంత్స్ మీకు ఈ 5,000 అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎంఐ రూపంలో ఇస్తారు. ఇది కాన్సెప్ట్. మళ్ళీ ఇక్కడ మనకి ఎలాంటి రీపర్చేస్ కానీ ఎలాంటి కండిషన్స్ కానీ లేవు. ఇది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నారు అనుకోండి. ఇఫ్ ఏ అనే పర్సన్ ఒక 100 మందిని వేసారు, ఇలా 100 మందిని వేస్తే ఈ 100 మంది అలానే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఫ్రీ అవుతారో అప్పుడు మీరు బీ సైడ్ వేసుకుంటూ వెళ్తే మీకు ఇన్కమ్ అనేది పేరింగ్ అవ్వకుంటూ వస్తుంది. దీన్ని క్యారీ ఫార్వర్డ్ ప్లాన్ అంటారు. ఫ్లెష్ అవుట్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ, క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ బేసిక్ మోటో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది చూపిస్తాను. వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్, మనకి ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చెప్తాను. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్స్ 1000 రూపీస్ 1250 రూపీస్లో మనకి ఏమున్నాయంటే ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ 1 gram గ్యారంటీ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి. 1+1 ఆఫర్ 8 pieces వస్తాయి. నెక్స్ట్ మెన్స్ వాచ్ అండ్ ఫీమేల్ వాచ్ అండ్ శానిటరీ ప్యాడ్స్. ఇవి ఇక్కడ ఈ ఫస్ట్ కాలంలో ఉన్న వాటిని మీరు వీటిని రెఫర్ చేసినట్టయితే మనకు వచ్చేసి 250 రూపీస్ పర్ పేర్ అనేది వస్తుంది. అంటే 1 PV ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2000కి ఒక PV ఒకటి ఉంది, సూట్ లెంత్. నెక్స్ట్ ఆల్కలిన్ వాటర్ బాటిల్ ఉంది, అంటే ఎంత 2000. వీటిని రెఫర్ చేస్తే మనకు పర్ పేర్కి వచ్చేసి 500 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టంట్ వాటర్ గీజర్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో వాడే గీజర్ ఏంటిది, హీటర్ వాడతాం. అది ఉంటే ఏంటి షాక్ వస్తుంది, పిల్లలు ఉంటే భయపడతారు అనుకుంటాం కదా. ఇది అలాంటి ప్రాబ్లం ఉండదు. వితిన్ 5 secondsలో మీకు హీట్ వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 2,999, ఇది 3,199. నెక్స్ట్ గ్యాస్ సేఫ్టీ డివైస్. వీటిని రెఫర్ చేసినట్టయితే పర్ పేర్కి మీకు 750 రూపీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 4 PV ప్రొడక్ట్స్ అంటే 1000. ఇక్కడ మీరు దీన్ని రెఫర్ చేస్తే మీకు డైరెక్ట్ 1000 రూపీస్ వస్తుంది. బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అండ్ బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ డబుల్ కాట్, ఇది సింగిల్ కాట్. సో ఇవి మెయిన్ దానికి ఒక మోటో. ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ మీరు ఏం రెఫర్ చేసినా ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయొచ్చు. థ్యాంక్ యూ ఫర్
అటెండింగ్ జూమ్